ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, గోల్డ్ ప్రైస్ ర్యాలీ వల్ల ఇండియాలోనే మనకి చూసుకుంటే 100 లక్షల వెల్త్ క్రియేట్ అయిందని మనం చూసుకుంటున్నాం. ఒకసారి వివరాల్లోకి వెళ్తే రీసెంట్గా హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ వాళ్ళు సర్వే చేశారండి. ఇండియాలో ఉన్న మొత్తం ఈ గోల్డ్ ఎవరైతే ఉందో వాళ్ళకి ఎంత వెల్త్ క్రియేట్ అయింది ఈ గోల్డ్ ర్యాలీ వల్ల. ఎందుకంటే లాస్ట్ 1 ఇయర్లో 70% దాకా మూవ్ అయింది కదా అది. సో వాళ్ళ డేటా ప్రకారం ఏంటంటే 117 లక్షల కోట్లు వెల్త్, అంటే 100 లక్షల కోట్లు దాటి వెల్త్ క్రియేట్ అయింది అనమాట. అంటే ఇండియాలో ఫస్ట్ టైం నాకు తెలిసి గోల్డ్ ప్రైస్ ర్యాలీ వల్ల ఈవెన్ పల్లెటూరులో ఉన్న సామాన్యులు కూడా, అంటే గోల్డ్ ఉన్న వాళ్ళకి ఎంతకంత బెనిఫిట్ పొందే సందర్భం అనమాట. ఎందుకంటే స్టాక్ మార్కెట్ అంటే ఓన్లీ సిటీస్లోనే ఉంటుంది, అందరికీ ఉండవు కదా స్టాక్స్. రూరల్ ఇండియా పెద్ద ఎఫెక్ట్ అవ్వదు, అది పెరిగినా పడ్డా పెద్ద ఎఫెక్ట్ అవ్వదు రూరల్ ఇండియా. బట్ గోల్డ్ అలా కాదు, ఇండియాలో కల్చరల్గా గోల్డ్ అందరి దగ్గర ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఎంతకంత బెనిఫిట్ జరిగింది అనమాట ఫస్ట్ టైం. సో దీ బెనిఫిట్ ఎంత అంటే వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం ఇండియాలో ఏంటంటే 30,000 టన్నుల గోల్డ్ ఉంది. 30,000 టన్నుల గోల్డ్ అంటే రేటు 70% పెరిగింది. అంటే ఇండియాలో ఉన్న గోల్డ్ ఎల్లోను 5 ట్రిలియన్ వర్త్ అనమాట గోల్డ్. లాస్ట్ ఇయర్ ఒక్క సంవత్సరమే అండ్ 117 లక్షల కోట్ల వెల్త్ పెరిగిందనమాట ఈ గోల్డ్. 1 ఇయర్లో దీన్ని బట్టి ఊహించుకోండి, ఇన్ని సంవత్సరాలు మనం ఎకానమీ చదివిన వాళ్ళు అండ్ ఈ టెక్నికల్ అనలిస్టులు, ఫండమెంటల్ అనలిస్టులు అండ్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ వాళ్ళకి అంతా తెలుసు, వాళ్ళు చెప్పిందే కరెక్ట్, వాళ్ళది ఓకే అనుకుంటాం. బట్ ఈ సంవత్సరం వాళ్ళందరూ రాంగు. మన అమ్మమ్మలు, మన అమ్మలు, మన అక్కలు, మన చెల్లెలు మనకంటే తెలియకలని ప్రూవ్ అని ఇదే అనమాట. ఎందుకంటే అందరి దగ్గర గోల్డ్ ఉంటుంది. మేబీ దే ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ దిస్ మచ్ బిగ్ మూవ్స్, బట్ స్టిల్ వాళ్ళు కొనటం వల్ల, వాళ్ళు దాయటం వల్ల, గోల్డ్ రేటు బేబచ్చం పెరగటం వల్ల ప్రతి ఇంట్లో ఉన్న వాళ్ళ గోల్డ్ విలువ లాస్ట్ 1 ఇయర్లోనే 70% పెరిగింది. 70%. అది టోటల్ వాల్యుయేషన్ 117 lakhs crore అనమాట. ఓకే, కాబట్టి హిస్టరీ ప్రూవ్ చేస్తుంది ఏంటంటే మనతో పోల్చుకున్న మన ట్రెడిషనల్ మన పూర్వీకులు మనకని తెలియకల్లో విషయం అనమాట. అఫ్కోర్స్ ఇది అంటే 20 years తర్వాత బిగ్గెస్ట్ ర్యాలీ అనుకోండి. బట్ స్టిల్ దాని మీనింగ్ ఏంటంటే ఏదైనా సరే ఒక ఆస్తి అంటూ ఉంటే, ఇట్స్ మేబీ రియల్ ఎస్టేట్, ఇట్స్ మేబీ గోల్డ్, ఇట్స్ మేబీ సిల్వర్ ఆర్ స్టాక్స్, ఎనీథింగ్, దానికంటూ ఒక రోజు వచ్చింది, ఆ రోజు వాడు చెప్పింది కరెక్ట్ అవుద్ది. అంటే మిగతా రోజులు రాంగ్ అవ్వచ్చు, బట్ ఏదో రోజు రైట్ అవుతా ఉంటామంట. అన్ని అసెట్ కొన్ని గుడ్ క్వాలిటీ ఏంటంటే ఇవి సైకిల్కల్ నేచర్, పెరుగుతుంటే పడుతుంటే పెరుగుతుంటే పడుతుంటే, బట్ ఓవర్ పీరియడ్ అయినా మాత్రం ఖచ్చితంగా పెరుగుతాయి అంతకంతనమాట. అలాంటిది ఇప్పుడు ఈ సంవత్సరం గోల్డ్ మామూలుగానే ఇయర్లీ 12 to 15% పెరిగిద్ది. బట్ 2025 బిలాంగ్స్ టు గోల్డెన్ ఎరా. గోల్డ్ కంటే అంటే చరిత్రలో నిలిచిపోద్ది అనమాట. అది ఆ స్పీడ్, ఆ మూవ్ ఆల్మోస్ట్ 20 years తర్వాత అనమాట స్పీడ్. అందుకని ప్రపంచవ్యాప్తంగా ఏ కంట్రీ బాగుపడింది ఈ గోల్డ్ ప్రైస్ వల్ల, బిగ్ మూవ్స్ వల్ల అంటే డెఫినెట్గా ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద వన్. అన్ఫార్చునేట్లీ ఈక్విటీ మార్కెట్ లాస్ట్ ఇయర్ అసలు పర్ఫామ్ చేయాలి. ఆల్మోస్ట్ లాస్ట్ 15 months నుంచి పెయిన్ భరిస్తున్నాం ఈక్విటీ మార్కెట్లో. బట్ ఆల్టర్నేటివ్ అసెట్స్ అన్నీ బాగా మూవ్ అయినాయి. ఇట్స్ మేబీ రియల్ ఎస్టేట్ ఆర్ గోల్డ్ ఆర్ సిల్వర్, అవన్నీ అయితే అండ్ బీభత్సంగా మూవ్ అయింది. కాబట్టి ఒక అసెట్ మీద ఫోకస్ చేసే బదులు మల్టిపుల్ అసెట్స్ మీద ఫోకస్ చేయడం వల్ల ఎంత బ్యాలెన్స్గా ఉండొచ్చు అనేది కూడా ప్రూవ్ చేసింది 2025. మేబీ నెక్స్ట్ ఇయర్ నుంచి జనాలందరూ కూడా ఒక ఈక్విటీ కాకుండా ఇక నుంచి మల్టిపుల్ అసెట్స్కి ఎక్కువ ఫోకస్ చేస్తారు. రిస్క్ రివార్డ్ బాగుంటుంది కాబట్టి ఒక అసెట్తో పోల్చుకున్నప్పుడు. ఏదేమన్నా కానీ ఈ స్టడీ వల్ల మనకు అర్థమవుతుందంటే ఇండియా వాళ్ళు ఎంత బెనిఫిట్ పొందారు ఈ గోల్డ్ ర్యాలీ వల్ల, ఎంత బెనిఫిట్ పొందారు అంటే 70% కాదు 100% అని చెప్తాను నేను. ఎందుకంటే కనీసం వాళ్ళ తాలిబట్లు ఉంటాయి ఏం లేకపోయినా సరే. అంటే ఇండియాలో కల్చరల్గా, ట్రెడిషనల్గా అండ్ గోల్డ్ అనేది ఒక ఇంపార్టెంట్ పార్ట్ అనమాట. బై డిఫాల్ట్ మన పెళ్ళిళ్ళప్పుడు కావచ్చు, పాప పుట్టిందనగానే కార్యక్రమం వాళ్ళు మేనమామలో లేకపోతే వాళ్ళు పెట్టాల్సిందే కదా, ఏదో ఒక ఆర్నమెంట్ పెడతా ఉంటారు. అది ట్రెడిషనల్. అది అట్లా ప్రతి ఇంట్లో లేదు. ఆ గోల్డ్ కొనటం అనేది మన కల్చర్లో ఒక పార్ట్. అలా వాళ్ళు తెలియకుండానే వాళ్ళు గోల్డ్ కొంత అక్యుములేట్ చేశారు. ఇప్పుడు దాని వాల్యూ ఒకసారి సడన్గా 70% పెరిగింది. అందుకని వాళ్ళు దానివల్ల ఏంటంటే గోల్డ్ లోన్ తీసుకొని ఎక్కువ మొత్తంలో డబ్బులు తీసుకోగలుగుతారు, ఎక్కువ బిజినెస్లో పెట్టగలుగుతారు, ఇళ్లలో పెట్టగలుగుతారు. అది మూవ్ అవుతుంది మొత్తానికి. అయితే ఇండియాలో ఉండే బెనిఫిట్ ఏంటంటే గోల్డ్ లోన్స్ పల్లెటూరులో ప్రతి ఒక్కరు తీసుకుంటారు, పొలాల కోసం కావచ్చు, బిజినెస్ కోసం కావచ్చు, ఇల్లు కొనడానికి కోసం కావచ్చు. కాబట్టి పెరిగిన రేటు తగ్గట్టు లోన్ వచ్చింది మనకి. అంటే గోల్డ్ లోన్స్ ఎప్పుడు కూడా తక్కువ ఉంటుంది, సెక్యూర్ లోన్స్ కదా, నీకు 7 to 9% మధ్యలో వస్తాయి అనమాట గోల్డ్ లోన్స్. కాబట్టి బిజినెస్ యాక్టివిటీ పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. సో 2025 years. అదే టైంలో వెస్టర్న్ కంట్రీస్కి ఏంటంటే వాళ్ళు ఎక్కువ బిట్ కాయిన్స్లో పెడతారు. అది 1 year లోలో ఉంది, వాళ్ళకి ఆ బెనిఫిట్ లేదు. బట్ మన ఇండియన్ లాంటి ఏషియన్ కంట్రీస్ మొత్తం కూడా ఎవరైతే గోల్డ్ ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళందరికీ మాత్రం గోల్డెన్ ఎరా. అయితే హోప్ నెక్స్ట్ ఇయర్ అంత ఉండకపోవచ్చేమో కానీ స్టిల్ దట్ ఈస్ గుడ్ అసెట్.
మనం రాను రాను ఏంటంటే అన్సర్టినిటీలోకి ఎంటర్ అవుతానే ఉన్నాం. ఈ ఫియట్ కరెన్సీ వల్ల మన జనాలు ఎవరికి నమ్మకం ఉండలేదు అనమాట. అందుకని అందరూ లేదు గోల్డ్ రూపంలో స్టోర్ చేసుకుంటా ఉన్నారు. అంటే ఒక కామన్ మ్యాన్ దగ్గర ఈ రోజు బంగారం బాగా ఉంది అంటే లక్ అనుకోవాలి, పెరిగిన దాన్ని బట్టి చూసుకో. డెఫినెట్గా. కాకపోతే ఒకటి ఎవరు అమ్మరండి, అంత అది పెరిగినా తగ్గిన సంబంధం లేదు. ఎందుకంటే మన Yes. కల్చర్లో పార్ట్ తల్లి నుంచి కూతురు అవుతుంది, కూతురు నుంచి కూతురు పోతుంది, అట్లా అలా తరతరాలు పోతా ఉంటుంది. మధ్యలో మనం లెక్కలేసుకుంటా ఉంటాం, ఇలా అంత పెరిగింది కదా ఇంత అంత పెరిగిందని. బట్ గుర్తుపెట్టుకోండి, క్రైసిస్ టైంలో అది ఒక ఎమర్జెన్సీ ఫండ్ లాగా ఉంటుంది. స్పాట్ లో 10 నిమిషాలు డబ్బు కావాలంటే నీకు అర్జెంట్ బేసిస్ మీద లిక్విడ్ Yes. కేసు కాబట్టి ఆ రూపంలో అది ఎప్పుడు నేను ఆదుకుంటది. అందుకే ఎంతమంది మనం చూసాము, వాళ్ళ తనఖా పెట్టి సినిమా తీశారంట, ఈ తనఖా పెట్టి బిజినెస్ స్టార్ట్ start చేశారంట, ఈ చేశారు. తనఖా పెట్టి సీలు Yes. కట్టారంట. అది స్త్రీధనం కూడా సుప్రీంకోర్టు తీర్పు అనమాట. అది లేడీస్కి ఎప్పుడు కూడా వాళ్ళు పుట్టింటలు పెట్టారు కాబట్టి ఆ పర్సనల్ ఆస్తి ఆ అమ్మ పర్మిషన్ లేకుండా ఇంట్లో ఎవరు టచ్ చేయడానికి వీల్లేదు. కాబట్టి లా పరంగా చూసుకున్నా, సొసైటీ పరంగా చూసుకున్నా, కల్చరల్ పరంగా చూసుకున్నా, అండ్ ఉమెన్ అండ్ గోల్డ్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇండియన్ సొసైటీ. అదే మనకి స్ట్రెంత్ అయింది ఇప్పుడు. Yes. అదే మన స్ట్రెంత్ అయింది. అండ్ 2025 డెఫినెట్గా రిమెంబర్ అనమాట, Golden era. ఇయర్స్ వరకు కూడా. సార్ మరి ఫర్దర్ గా మీరు వెబినార్ నిర్వహించబోతున్నారు కదా, ఒకసారి వాటి గురించి. మనం ఎవ్రీ మంత్ 1 లేదా 2 సార్లు ఆన్లైన్ వెబినార్స్ కండక్ట్ చేస్తూనే ఉంటామండి. ఈసారి రాబోయే టైమింగ్స్ ఏంటంటే January 31 అండ్ February 1 ఈ 2 రోజులు అనమాట ఆన్లైన్ వెబినార్. దీంట్లో మీరు చెప్పినట్టు ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వీటన్నిటి గురించి డెప్త్ గా మనం డిస్కస్ చేస్తాము. ఈ వాలటిలిటీ మార్కెట్ లో మీరు చూస్తూనే ఉన్నారు, ఈక్విటీ Yes. మార్కెట్ ఎంత వాలటిలిటీ ప్రూన్ అవుతా ఉందో. ఇలాంటి టైంలో మనం సేఫ్ అండ్ సెక్యూర్ ప్లేస్ లో మనం మనీ మేక్ చేసుకోవాలంటే ఇలాంటి వాటిలో ఏంటంటే రిస్క్ ఉంటుంది అనమాట. అండ్ మిగతా వాటితో పోల్చుకుని సేఫ్టీ. మనం స్టాక్ మార్కెట్ లో ఎంటర్ అవుతున్నప్పుడు ఏంటంటే మీకు 2 రకాల రిస్క్ ని ఫేస్ చేయాలి. ఒకటి అంటే స్టాక్ స్పెసిఫిక్ రిస్క్. మీరు కనుక స్టాక్స్ తీసుకుంటే అవి డ్రాప్ అయింది అనుకోండి, ఆ రిస్క్ అంతా మీరు భరించాలి. ఎగ్జాంపుల్ ఈ రోజు మనం చూసుకుంటే విప్రో మార్నింగ్ 10% డౌన్ అయింది, సింగిల్ స్టాక్. అండ్ విప్రో ఫండమెంటలీ వెరీ సౌండ్ కంపెనీ. బట్ దాని అర్థం ఆ సౌండ్ అంతా డ్రాప్ అని కాదు కదా, రిజల్ట్ వచ్చినప్పుడు డిసప్పాయింట్ చేసినాయి అనుకోండి ఈజీగా డ్రాప్ అవుతాయి. అలాగే రిలయన్స్ ఈ రోజు ఆల్మోస్ట్ 4% డౌన్ అయింది. అందుకని ప్రతి రిజల్ట్ వచ్చినప్పుడల్లా ఏదో ఒక న్యూస్ ఉన్నప్పుడల్లా స్టాక్స్ ఈజీగా వాలటిలిటీ గ్రో అవుతూ ఉంటాయి. ఇట్లా 5-10% నిఫ్టీలో ఉన్న స్టాక్స్ ఎక్కువ లాస్ అవుతుంటే సేఫ్టీ ఉండదు మీకు. అందుకని స్టాక్ స్పెసిఫిక్ రిస్క్ మీకు వద్దా, ఓన్లీ మార్కెట్ రిస్క్ ఒకటే భరించాలనుకున్నప్పుడు ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ బాగుంటాయి. అందుకని మనం స్టాక్ మార్కెట్ ఎంటర్ అవుతున్నాం అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది సిస్టమాటిక్, అన్సిస్టమాటిక్ అంటాం. ప్లేన్ గా Yes. చెప్పాలంటే స్టాక్ స్పెసిఫిక్ రిస్క్ అండ్ మార్కెట్ రిస్క్ 2 భరించాల్సి ఉంటుంది. స్టాక్ స్పెసిఫిక్ రిస్క్ మనం భరించలేము, చాలా ఎక్కువ పెయిన్ ఉంటుంది. కాబట్టి బెటర్ ఏంటంటే బ్రాడ్ గా మార్కెట్ రిస్క్ ఒకటే టాలరేట్ అయితే బెటర్ అనమాట. అందుకని మనకి ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ ఉండడం వల్ల ఏంటంటే ఈ స్టాక్ స్పెసిఫిక్ రిస్క్ మనం అవాయిడ్ చేయొచ్చు. ఓన్లీ బ్రాడ్ మార్కెట్ రిస్క్ మాత్రమే మనకు ఉంటుంది. అందుకని మనం ఈ వాలటిలిటీ మార్కెట్ లో సేఫ్ అండ్ సెక్యూర్ గా అచ్చం ఈక్విటీలో కూర్చున్న వాళ్ళకి ఇది బెస్ట్ అనమాట. అందుకని అవంటే ఏంటి, వాటిని ఎలా హ్యాండిల్ చేయాలనేది ఈ ప్రోగ్రామ్ లో మీకు టీచ్ చేస్తారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ పై కాల్ చేస్తే మన వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో టైమింగ్స్ January 31 అండ్ February 1 అనమాట. మొత్తం టోటల్ 6 hours ట్రైనింగ్ ఉంటుంది. సో వ్యూవర్స్ మరి విన్నారు కదా, స్టాక్ మార్కెట్ ఎనలిస్ట్ సుందరరామరెడ్డి గారిది వెబినార్ క్లాసెస్ నిర్వహించబోతున్నారు January 31 అండ్ February 1. డేట్స్ నోట్ చేసుకోండి. ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్, రిటైర్మెంట్ ప్లానింగ్, పిల్లలుంటే పిల్లల ఫ్యూచర్ ప్లానింగ్ కానీ, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇలాంటి వాటిపై మీకు అవగాహన కావాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మీకు వివరాలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. మరి టైమింగ్స్ కూడా మీకు తెలియజేస్తారు. కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. మర్చిపోవద్దు, January 31 అండ్ February 1.